అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యావత్తు తెలంగాణ రాష్ట్రం లోపల విస్తీరణ అంటే నాట్లేయడము, పత్తి పెట్టుకోవడము, మొక్కజొన్నలు వేయడం అనేది దాదాపు 60% వరకు కొన్ని జిల్లాలో వేయలేదు, 40% కొన్ని జిల్లాలో వేయలేదు, 50% ఈ విధంగా విస్తీరణ చాలా తగ్గి ముఖం పట్టిందనేది గ్రామీణ ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు తెలుస్తున్నది. వేసిన నాటు కూడా మరి ఇప్పుడు నీళ్లు లేకపోతే, వర్షాలు పడకపోతే, చెరువులు కుంటలు నిండకపోతే మరి ఇది కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. ఈ సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ అనాలోచిత వైఖరి వల్ల ఈ గోదావరి నీళ్ళని ఇదివరకే ఎత్తిపోతల ద్వారా మిడమానేరు నింపి ఉండి, ఎల్ఎండి నింపి ఉండి, మరి కొన్ని చెరువులు కుంటలు నింపి ఉన్నట్టయితే ఈ దుస్థితి పట్టకపో. దురదృష్టవశాత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా విస్తీరణ తగ్గింది. వరి నాట్లు వేయడంలో కూడా తగ్గి ముఖం పట్టింది. పత్తి చేనులు కూడా సరే ఇంతో అంతో మరి ఈ వర్షాలు అప్పుడోసారి ఇప్పుడోసారి పడడం వల్ల ఉన్నాయి, కానీ వచ్చే నెల వరకు మరి వర్షపాతం తగ్గితే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతారు. యాసంగి పంటకైతే వరి నాట్లు 20 నుండి 30% కూడా వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చెరువులు కుంటలు అన్నీ కూడా మరి ఎండిపోయినాయి, నీళ్లు లేవు. ఇదివరకైతే గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో కూడా చెరువులు కుంటలు మత్తళ్ళు పడేది, బ్రహ్మాండంగా మత్తళ్ళు పడేది. ఈ సమయానికి ఈసారి అనాలోచిత వైఖరి వల్ల, కాంగ్రెస్ అనాలోచిత వైఖరి వల్ల ఈ విధంగా జరిగింది. ఈ రుణ సౌకర్యం, రుణ మాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి డిసెంబర్ 9 నాడు మీరు వెళ్తే 2 లక్షల రూపాయలు మాఫీ అని చెప్పిండు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పట్టం ఇప్పుడు టీఎస్సీఎస్ అధ్యక్షులు మరి వీర్ల వెంకన్న గారు ఉన్నారు, రామడుగు మండలం చుప్పదండి కాన్స్టిట్యూన్సీ కరీంనగర్ జిల్లాలో. వారు చెప్పేదాని ప్రకారంగా కేవలం 45% మంది మాత్రమే మాఫీ జరిగింది, మిగతా వాళ్ళకి జరగలేదు. అసలు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళకి మాఫీ అసలుకి జరగలేదు. మొదటిగా 41,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. తర్వాత క్యాబినెట్ 31,000 కోట్లు అన్నది, చివరిగా 17,000 కోట్లు రుణమాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాళ్ళు చెప్పే లెక్క ఉన్న మేము చెప్పే లెక్క ఒకటే అయిపోయింది. దాదాపు 40 నుండి 40% మంది రైతులకు రుణమాఫీ జరిగింది తప్పితే 60% మందికి ఇంకా జరగలేదనేటువంటి భావన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. మరి దాన్ని వెంటనే ప్రభుత్వం ఆలోచించి ఆ వైఫల్యాన్ని మరి దాన్ని సరిదిద్ది అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు చేయాలని చెప్పి మరి మా పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.